నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. బీజేపీ టీడీపీ పొత్తు కోసం ఇద్దరు నాయకులు అయితే ఢిల్లీలో చెక్కలు కొట్టారు. అయితే ఈరోజు వాళ్ళు తిరిగినందుకు ఫలితం తగ్గిందా అంటే దక్కినట్టే కనిపిస్తుంది. ఇంతగా ఇద్దరు నాయకులు ఎవరు? ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, టీడీపీ బీజేపీ పొత్తు కోసం ఇద్దరు నాయకులు అయితే ఢిల్లీలో చెక్కలు కొట్టారు. చాలా ఏమంటారు చర్చలు కూడా జరిగాయని చెప్పేసి వినిపిస్తుంది. సో ఈ చర్చలు ఫలించినట్టేనా అంటే ఫలించినట్టు అని కనిపిస్తుంది. అండ్ ఆ ఇద్దరు నాయకులు ఇంత కష్టపడ్డారు కదా సార్, అసలు ఇద్దరు నాయకులు ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది? ఈరోజు చూసుకుంటే వాళ్ళ పేర్లు అయితే తెలియట్లేదు. ఇంతకీ ఇద్దరు నాయకులు ఎవరు? ఈ వాళ్ళు అనుకున్నది సాధించారా లేదా అసలు? సో వాళ్ళ పేర్లు నేను రివీల్ చేయదలుచుకోలేదు, కానీ వాళ్ళిద్దరు మాత్రం బలమైనటువంటి లీడర్లుగా ఢిల్లీలో ఉన్నారు. బలమైన లీడర్ల కంటే కూడా బలమైనటువంటి లైజనింగ్ ఆఫీసర్స్గా వ్యవహరించినటువంటి పొలిటీషియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా ప్రత్యక్ష ఎన్నికలు ఎప్పుడు కూడా పోటీ చేయలేదు, కానీ ఇద్దరు కూడా ఎంపీలు, మాజీ ఎంపీలు. మాజీ ఎంపీలు రాజ్యసభకు ఎంపికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. సో ఎంపికైనటువంటి ఆ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లు. తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడుకి ఆర్థిక వనరులను సమకూర్చినటువంటి లీడర్లుగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు చెప్పుకుంటారు ఆర్థిక వనరులు అయితే సమకూర్చలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. మరొకళ్ళు అయితే ఖచ్చితంగా ఆర్థిక వనరులు సమకూర్చాడు ఆయన. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ ఆర్థిక వనరులను అయితే సమకూర్చారు. బట్ ఆయన పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చినందుకు ఆయనకి రాజ్యసభ రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకొక అతను వనరులు సమకూర్చకుండానే సమకూర్చినట్టు బిల్డప్ ఇచ్చేటువంటి లీడర్గా తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. అయితే 2009లో మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కూడా ఆ లీడరు కీలక పాత్ర పోషించారని చెప్పి అప్పట్లో అతని పేరు బాగా ప్రచారం జరిగింది మీడియాలో. బహుశా నేను అనుకోవటం చూసేటువంటి వ్యూవర్స్ కూడా అర్థమైపోయి ఉంటుంది ఆ లీడర్ ఎవరనేది. 2009లో మహాకూటమిని ఏర్పాటు చేయడంలో అంటే టీఆర్ఎస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని అలాగే వామపక్షాలని కలిపే దాంట్లో ఆ లీడర్ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. కేసీఆర్ తోటి లైజనింగ్ జరిపి 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, వామపక్షాలకి ఒక పెద్ద మహాకూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన లైజనింగ్ చేశారు. ఆయన వల్లే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఓడిపోయిందని కూడా తర్వాత అపవాదుని ఎదుర్కొన్నాడు ఆయన. సో ఆయన పేరు చెప్పకుండా నేను చెప్పేసి దాదాపు నెటిజన్లకు అర్థమవుతుంది. పొలిటికల్గా ఏమాత్రం పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఎవరనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికల్లో కీలకం కూడా వ్యవహరించాడు ఆయన. రాజ్యసభ ఇచ్చారు, అతనికి కూడా రాజ్యసభ ఇచ్చారు. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఇండస్ట్రియలిస్టులు ప్లస్ ఒక అతను బ్యాంక్ డిఫాల్టరు, ఇంకొక అతను కూడా బ్యాంక్ డిఫాల్టర్ కాకపోయినా కానీ ఆయన కంపెనీలో సూట్ కేసు కంపెనీలు పెట్టి రకరకాల ఆర్థికపరమైనటువంటి మోసాలు చేశారు అనేటువంటి అపవాదును ఎదుర్కొంటున్నటువంటి లీడర్. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే రాజ్యసభ వేదికగా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆ విలీనం చేయడంలో కూడా వీళ్ళిద్దరు కీలక పాత్ర పోషించారు. ఆ రోజున ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి బీజేపీలోకి తెలుగుదేశం పార్టీని బీజేపీలోకి విలీనం చేశారు. అంటే అసలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేశారు అక్కడ రాజ్యసభలో, అంటే విలీనం చేశారు తెలుగుదేశం పార్టీని. సో ఇంత పెద్ద ఎత్తున రాజకీయ లాబింగ్ నడిపేటువంటి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకు బీజేపీని, తెలుగుదేశం పార్టీని కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక వాస్తవంగా వీళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలనుకుంటే 2023లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, బీజేపీని కలపాలి. తెలుగుదేశం పార్టీ, బీజేపీని ఆ పొత్తుతో ఉంచేలా ప్రయత్నం చేయాలి వాళ్ళు. కానీ ఆ ప్రయత్నం చేశారా చేయలేదా అనేటువంటి చర్చ మనం కనుక వెళ్తే కొంతమేరకు చేశారు, కొంతమేరకు చేయలేకపోయారు. అంటే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళు చేసినటువంటి లైజనింగ్ ఫలించలేదని చెప్పి చెప్పుకోవచ్చు తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు చేసినటువంటి లైజనింగ్ ఫలించింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫలించబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి నడ్డా, అమిత్ షా తోటి కలవబోతున్నారు. పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేటట్టు ఫైనల్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ చేసినటువంటి ప్రయత్నం కొంతమేరకు ఆంధ్రప్రదేశ్లో అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు కారణం ఏంటి? బీజేపీ వాళ్ళకి ఇక్కడ పెద్దగా తెలుగుదేశం పార్టీ పొత్తు అవసరం లేదని చెప్పి అనుకున్నారు తెలంగాణలో. అందుకే బీజేపీ వాళ్ళిద్దరు లైజనింగ్ని పక్కన పెట్టేసింది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు అవసరం లేదంటే ఉనికే ఉండదు. 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. సర్వేలు చెప్తున్నాయి
సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత బీజేపీ యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి. కాబట్టి బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరు లైజనింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి సై అన్నారు. సో దాంతో బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు కన్ఫర్మ్ అయిపోబోతుంది. అయితే ఇది ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టయితే వైసీపీ పార్టీతో పొత్తుందని చెప్పేసి బీజేపీకి పొత్తుందని చెప్పేసి స్వయాన ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు కదా సార్, మరి అది ఎలా చూసుకోవాలి సార్? మరి సో వైసీపీ బీజేపీ పొత్తు లేదు, పొత్తు కాదు, పరోక్షంగా వాళ్ళు తెర వెనుక రాజకీయాలు నడిపారు. అఫీషియల్గా పొత్తు లేదు. ఎన్డీఏలో భాగస్వామి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రెజర్ చేసింది బీజేపీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి కాల. ఒకవేళ భాగస్వామి అయితే కనుక క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, మైనారిటీ ఓట్ బ్యాంకు కోల్పోతాం అనేటువంటి ఒక ఆందోళన, ఒక భయం, ఒక అంచనా వాళ్ళకు ఉంది. అందుకే ఎన్డీఏ తోటి దూరంగా ఉంటూ తెర వెనుక మాత్రం ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి వేరు కాదు అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొంత నష్టం జరుగుతుందేమో అనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. సో ఇప్పుడు బీజేపీకి అనివార్యంగా అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తు, ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీలతోటి లైజనింగ్ నడిపారు. వీళ్ళంత ఎక్కువగా ఒక 6 ఎంపీలని 12 మంది ఎమ్మెల్యేలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం. 100 కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీకి 6 ఎంపీలు 12 ఎమ్మెల్యేలు ఇవ్వటం అంటే మాటలు కాదు. అంటే తెలుగుదేశం పార్టీని ఈ ఇద్దరు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి తాకట్టు పెడుతున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. కారణం ఏంటి? వాళ్ళు 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి సేఫ్టీ కోసం వాళ్ళు బీజేపీలోకి మారారు. బీజేపీలో మారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను కూడా కొంతమందిని కలుపుకొని బీజేపీలో విలీనం చేసినటువంటి లైజనింగ్ ఆఫీసర్లుగా ఉన్నారు వీళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ ప్రత్యక్షంగా ప్రజలకు కానీ చాలా మందికి తెలియదు. ఒక కేడర్కి లీడర్లకు తప్ప వీళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీజేపీ యొక్క మేలు కోసం, బీజేపీ యొక్క సంకేతాలతోటి తెలుగుదేశం పార్టీని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక కొలికి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరి ద్వారానే ఈ మొత్తం వ్యవహారం కొలికి రాబోతుంది. సో వాళ్ళిద్దరు చేస్తున్నటువంటి పని కారణంగా తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది అనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చర్చించుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఆ విధంగానంటే అమరావతి ప్రాజెక్టు కోసం, అమరావతి ప్రాజెక్టులో వాళ్ళు ఏదో కొన్ని పెట్టుబడులు పెట్టారని వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, అపవాదులు కూడా ఉన్నాయి. సో అమరావతి రాజధాని కావాల్సిందే. సరే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఎలా ఉన్నా కానీ అమరావతి రాజధాని కావాల్సిందే, అమరావతి నిర్మాణం కావాల్సిందే, అది ఆంధ్రప్రదేశ్కి ఒక మణిహారంగా ఉండాల్సిందే, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అది నెరవేరాలంటే ఖచ్చితంగా బీజేపీతోటి పొత్తు ఉండాలి అనేది వాళ్ళిద్దరి యొక్క ఆలోచన. అది నెరవేరితే మిగతా వాళ్ళకన్నా కూడా లబ్ధి పొందేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సరే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఫస్ట్, ఆ తర్వాత రాజకీయపరమైన ప్రయోజనాలు, ఇవి వాళ్ళకి కావాల్సింది. సో కాబట్టి ఆ ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బీజేపీని కలుపుతూ ఉన్నారు. సో ఆ కలయిక 2009లో ఏ విధంగా అయితే మహాకూటమిని కలిపి నష్టం చేకూర్చారో తెలుగుదేశం పార్టీకి, ఆ విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తారా? బీజేపీ దగ్గర తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని, లేదంటే నిజంగానే అమరావతి రాజధాని నిర్మించి ఒక మణిహారంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళిద్దరు ప్రయత్నం చేస్తున్నారా అని అంటే, గతంలో పడినటువంటి మచ్చలు వీళ్ళిద్దరు తుడుపుకోవడానికి ఇదొక అవకాశం. ఒకవేళ ఇక్కడ కూడా ఫెయిల్ అయితే ఇక వాళ్ళిద్దరిని ఎవరు నమ్మే అవకాశమే లేదు. రైట్ సార్, ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.